తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ కి సిద్ధమైనట్టే తెలుస్తుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు కేసీఆర్ గారు. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాను, నేను కొడితే మామూలుగా ఉండదు, 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా, కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు, కొట్లాడుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోనూ ఎకరానికి 40 నుండి 50 లక్షల విలువ ఉండేది, కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు, వీళ్ళ మెడలు ఉంచాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ మాజీ సీఎం కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ కావడం జరిగింది. అయితే కేసీఆర్ గారి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం జరిగింది. 14 నెలల నుండి ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని గంభీరంగా చూస్తున్నానట. ఎవరిని చూస్తున్నావయ్యా గంభీరంగా? ఆంబోతుల్లా నీ అల్లుడు కొడుకుని ఊరు మీదకు వదిలినావు, ఆయన కోసం ప్రజలు బాధపడుతున్నారట. అయ్యా కేసీఆర్, 4 కోట్ల ప్రజలు ఎవరు బాధపడడం లేదు, అందరికీ అన్ని పథకాలు అందిస్తున్నాము. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మొదటి ఏడాదిలోనే 5,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. నువ్వు 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలు మేము ఏడాది కాలంలోనే ఇచ్చాము. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనట బలంగా కొడతాడట, కట్టే లేకుండా సరిగా నిలబడటం నేర్చుకోనాయన. నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి తెలియదా? తూగుతున్నావా, సోలుతున్నావా, నిలబడగలిగే పరిస్థితుల్లో ఉన్నావా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఇలా మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ తిరిగి యాక్టివ్ గా పాలిటిక్స్ పై వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయాయి.